ఇది కేవలం మా కార్యకర్తల్ని నాయకుల్ని విడిపించుకోవడం కొరకే కాదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. సరిపోయింది, 2 ఏళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి. ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా 6 నెలలు ఇవ్వడమే ఎక్కువ. నేను కేసీఆర్ విఘ్నతకు నిదర్శనం ఇది. 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం. 6 గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒక్కటొక్కటిగా మొదలు పెడతాం. మీరు ఎన్ని కేసులు పెడతారో, ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటాం. ఇవి కొత్త కావు, మాకు ఇవి కొత్త కావు. ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు. అది కూడా చెప్తున్నా నేను. ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం. ఏమవుతుందో, ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే పద్ధతుల్లో ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి, మా ఎత్తుగడలు మాకుంటాయి. ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేష్టలతో, చిల్లర కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సూర్యాపేట ఎస్పీ గారు ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ అని. ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు, దాంతో నేరాలు చేస్తున్నారు. వాటిని అదుపు చేయండి మొదలు. కాంగ్రెస్ నాయకులు చేసిన దురాగతాలను ఆపండి. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు, ప్రజల కొరకు పనిచేయడం తప్ప. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకొక పని చేస్తాము అంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. నేను చెప్తాను, ఇప్పటికైనా సోషల్ మీడియా కార్యకర్తలని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని, సామాజిక సమస్యలపైన స్పందించిన వాళ్ళని భయపెట్టిస్తాం, స్టేషన్ పిలుస్తామంటే రారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఒక్కరు కూడా స్టేషన్ రారు. మీరు పిలిస్తే మీరు ఎంతమందిని పట్టుకపోతారో, 8,000 మందిని పట్టుకుపోయి జైల్లో పెడతారో చూద్దాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. పోలీస్ అధికారులను కంట్రోల్ చేయండి, చట్ట ప్రకారం పనిచేసేటట్టు చేయండి అని చెప్పి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి భయపడే పని కూడా లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పని మాలిన కేసులు మన ఏమీ కదిలించలేవు, ఏమి చేయలేవు. పోదాం, సిద్ధమవుదాం, జైల్లో కూడా సిద్ధమవుదాం. ప్రజల కొరకు ఏమి ఇబ్బంది లేదు. ఇగో ఇదే పద్ధతుల్లో జన సమీకరణతోనే, ప్రజల ఒత్తిడితోనే మనం నాయకులు కాపాడుకుందాం.